హాయ్ హలో వెల్కమ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో వచ్చేసి మనం ఫండ్ అడ్మినిస్ట్రేషన్ ఆర్ ఫండ్ అకౌంటింగ్, ప్రైవేట్ ఈక్విటీ ఫండ్ అకౌంటింగ్ కి సంబంధించి క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాము. సో అందులో ఫస్ట్ క్లాస్ వాట్ ఈస్ దేర్ ఇన్ ప్రైవేట్ ఈక్విటీ. ప్రైవేట్ ఈక్విటీకి సంబంధించి మనం డిస్కషన్ ఉంటుంది అండ్ ఫండ్ అడ్మినిస్ట్రేషన్ కి సంబంధించి డిస్కషన్ ఉంటుంది. ఇప్పుడు ప్రైవేట్ ఈక్విటీలో ప్రైవేట్ ఈక్విటీ ఏంటి అండ్ వెంచర్ క్యాపిటల్ ఎందుకు అండ్ ప్రైవేట్ ఈక్విటీ ఎందుకు కావాలి కంపెనీస్ కి అండ్ ప్రైవేట్ ఈక్విటీ యొక్క ఫండ్ లైఫ్ సైకిల్, ప్రైవేట్ ఈక్విటీ యొక్క ఫండ్ లైఫ్ సైకిల్ ఎట్లుంటుంది అండ్ వెంచర్ క్యాపిటల్ కి సంబంధించి ఫండ్ లైఫ్ సైకిల్ ఎట్లుంటుంది, ఫైనాన్సింగ్ ఎక్స్పాన్షన్ చేయాలన్నప్పుడు ఆర్ ఫైనాన్సింగ్ ని రీప్లేస్మెంట్ చేయాలి అన్న ఆర్ వర్చువల్ ఫైనాన్సింగ్ అన్న ప్రైవేట్ ఈక్విటీ వెంచర్ క్యాపిటల్ కి సంబంధించి ట్రెండ్ ఎట్లా ఉంది, వీటి టాపిక్స్ పైన మనం డిస్కషన్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రైవేట్ ఈక్విటీ అకౌంటెంట్ ఆర్ ఫండ్ అడ్మినిస్ట్రేషన్ ఎందుకు కావాలి ఒక కంపెనీకి, ఇందులో ఎవరు ఉంటారు, ఈ ఫండ్ అడ్మినిస్ట్రేషన్ అంటే ఏమి? ఫండ్ అడ్మినిస్ట్రేషన్ అంటే మనకి ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ ఇండస్ట్రీలో మ్యాక్సిమం ఈ ఫండ్ మేనేజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ వాళ్ళ యొక్క వర్క్ ని అవుట్ సోర్సింగ్ చేస్తుంటారు. వాళ్ళ యొక్క వర్క్ ని, అకౌంటింగ్ వర్క్ ని అవుట్ సోర్సింగ్ చేసి ఫండ్ మేనేజర్స్ వాళ్ళ యొక్క కోర్ యాక్టివిటీ పైన వాళ్ళు ఫోకస్ చేస్తుంటారు అండ్ వాళ్ళ యొక్క రెగ్యులేటరీ కంప్లైంట్స్ ఇన్షూర్ చేసుకుంటూ ఉంటారు అండ్ వాళ్ళు ఇన్వెస్టర్స్ యొక్క ట్రస్ట్ ని మెయింటైన్ చేసుకుంటూ ఉంటారు. వీటన్నిటి కోసం వాళ్ళ మెయిన్ వర్క్ మీద ఫోకస్ చేయడం కోసం ఈ అకౌంటింగ్ వర్క్, ఈ ఫండ్ అడ్మినిస్ట్రేషన్ వర్క్ ని ఇంకొక పర్సన్స్ కి అవుట్ సోర్సింగ్ ఇస్తుంటారు. సో ఎవరైతే ఈ ఫండ్ అడ్మినిస్ట్రేటర్స్ ఉంటారో వాళ్ళంతా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ ఉంటారు. వాళ్ళు మాక్సిమం ఒక కాంప్లెక్స్ ట్రాన్సాక్షన్స్ ని మేనేజ్ చేస్తుంటారు అండ్ రెగ్యులేటరీ రిక్వైర్మెంట్స్ అంతా వాళ్ళకి ప్రాపర్ గా తెలిసింటది. వాళ్ళ యొక్క ఎవరైతే పార్ట్నర్స్ ఉంటారో ఈ ఇన్వెస్ట్ ఫండ్ హౌస్ లో ఉన్న పార్ట్నర్స్ కి అందరికి వాల్యుబిలిటీ అనేది క్రియేట్ చేస్తారు. సో ఒక వాల్యూని ఆ యొక్క ఫండ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ యొక్క సక్సెస్ఫుల్ ఆపరేషన్ కావడానికి ఇది ఒక పార్ట్ అని చెప్పొచ్చు. నౌ ఇక్కడ మనం పార్ట్నర్స్ అంటున్నాం, ఫండ్ మేనేజర్స్ అంటున్నాము. ఈ పర్సన్స్ ఎవరు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పార్ట్నర్స్ లో మనకి 2 టైప్స్ ఆఫ్ పార్ట్నర్ గా తీసుకోవచ్చు ఒక ఫండ్ కి సంబంధించి, జనరల్ పార్ట్నర్ అండ్ వర్సెస్ లిమిటెడ్ పార్ట్నర్ అనవచ్చు. లిమిటెడ్ పార్ట్నర్ అంటే ఎవరు, జనరల్ పార్ట్నర్ అంటే ఎవరు? జనరల్ పార్ట్నర్ అంటే ఎవరైతే ఫండ్ ని మేనేజ్ చేస్తారో ఆ పర్సన్, ఎవరైతే స్ట్రాటజిక్ డెసిషన్ తీసుకుంటాడో ఫండ్ కి సంబంధించి, ఎవరైతే స్టేక్ హోల్డర్స్ కి ఒక వాల్యూని క్రియేట్ చేస్తారో ఆ పర్సన్ ని మనం జనరల్ పార్ట్నర్ అనవచ్చు. అండ్ జనరల్ పార్ట్నర్ వచ్చేసి ఇతనే ఆపరేట్ చేస్తారు ఆర్ ఇతనే కంట్రోల్ చేస్తారు ఆ యొక్క మేనేజ్మెంట్ చేయడం కంపెనీని అండ్ ఇతను డైలీ ఆపరేషన్స్ ని ఆర్ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ ని ఓవర్ సీయింగ్ చేస్తుంటారు. అంటే డైలీ రిక్వైర్మెంట్ ని చెక్ చేసుకుంటూ ఉండే పర్సన్స్ ఎవరైనా ఉన్నా అంటే అతను జనరల్ పార్ట్నర్ అని చెప్పొచ్చు. అండ్ ఈ పర్సన్స్ మేనేజ్మెంట్ ఫీని కలెక్ట్ చేసుకుంటారు. మేనేజ్మెంట్ ఫీ అనేది ఫిక్స్డ్ పర్సంటేజ్ లో ఉంటుంది బేస్డ్ ఆన్ ఏయుఎం ని బేస్ చేసుకోండి. అండ్ పర్ఫార్మెన్స్ ఫీ ఉంటుంది, అంటే ఇన్సెంటివ్ అనుకోవచ్చు. అతను ప్రాపర్ గా పర్ఫార్మెన్స్ మంచిగా ఉంటే ఆ పర్ఫార్మెన్స్ కి మనం ఫీ పేమెంట్ ఉంటుంది. అండ్ ప్రాఫిట్ ని కూడా షేర్ చేసుకుంటారు. ఒక హడ్డిల్ రేట్, ప్రీడిఫైన్ చేసిన హడ్డిల్ రేట్ క్రాస్ అయిన తర్వాత అతను అమౌంట్ ని తీసుకుంటాడు. అండ్ ఇక్కడ ఇతనుకున్న రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏముంటాయి ఆ ప్రైవేట్ ఈక్విటీలో? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జనరల్ పార్ట్నర్ బ్లాక్ స్టోన్ కంపెనీ తీసుకున్నాం అనుకోండి, రెస్పాన్సిబుల్ ఫర్ సోర్సింగ్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ, డ్యూ డిలిజెన్స్ కండక్ట్ చేయడము, అంటే స్ట్రాటజిక్ డెసిషన్, ప్రాపర్ డెసిషన్ ని తీసుకోవడము, వాళ్ళ యొక్క పోర్ట్ఫోలియో, వాళ్ళ యొక్క కంపెనీలో ఉన్న పోర్ట్ఫోలియోస్ అన్నిటికీ వాల్యూ క్రియేట్ చేయడము మెయిన్ రోల్ ఎవరిది? జనరల్ పార్ట్నర్ కి. అంటే బ్లాక్ స్టోన్ కంపెనీని ఎగ్జాంపుల్ తీసుకుంటాం. ఇతనికి మేనేజ్మెంట్ ఫీ అండ్ పర్ఫార్మెన్స్ ఫీ ఉంటుంది. సో ఈ బ్లాక్ స్టోన్ అనేది మేనేజ్ చేస్తున్నాం అనుకోండి, ఎంత ఒక $1 బిలియన్ ఫండ్ ని కన్నా మేనేజ్ చేస్తుంటే ఒక 2% మేనేజ్మెంట్ ఫీ ఉంటుంది, 20% పర్ఫార్మెన్స్ ఫీ ఉంటుంది. అండ్ దే కలెక్ట్ 20 మిలియన్ యాన్యువల్లీ, అంటే మేనేజ్మెంట్ ఇంత అమౌంట్ కలెక్ట్ చేయడము. అండ్ ప్రాఫిట్స్ ఆయన అబ్బో వచ్చింటే హడ్డిల్ రేట్ ని క్రాస్ అయిన తర్వాత వచ్చిన అమౌంట్ పైన అతనికి పర్ఫార్మెన్స్ ఫీ అనేది ఉంటుంది. ఇతను జనరల్ పార్ట్నర్. నెక్స్ట్ లిమిటెడ్ పార్ట్నర్ అంటే ఎవరు? లిమిటెడ్ పార్ట్నర్ అంటే ఆర్ మనం లిమిటెడ్ కంపెనీ కూడా అనవచ్చు. ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉంటారో, ఎవరైతే ఫండ్ ని క్రియేట్ చేసి ఉంటారో, జనరల్ పార్ట్నర్ వాళ్ళు క్రియేట్ చేస్తారో అందులో ఇన్వెస్ట్మెంట్ చేసే పర్సన్స్ ఎవరంటే లిమిటెడ్ పార్ట్నర్స్. అండ్ ఈ లిమిటెడ్ పార్ట్నర్స్ నెసెసరీ క్యాపిటల్ ని ప్రొవైడ్ చేస్తారు ఫండ్ కి, బట్ వీళ్ళెవరు డైలీ ఆపరేషన్ లో ఎంగేజ్ కారు. అండ్ ఈ లిమిటెడ్ పార్ట్నర్స్ లో ఇన్క్లూడ్స్ ఎవరెవరు కావచ్చు, ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కావచ్చు, లైక్
పెన్షన్ ఫండ్స్ కానీ, ఎండోమెంట్స్ కానీ, ఆర్ ఇన్సూరెన్స్ కంపెనీస్ కానీ, ఆల్టర్నేటివ్ ఫండ్స్ కానీ, లైక్ హెడ్జ్ ఫండ్స్, ప్రైవేట్ ఈక్విటీ ఫండ్స్ అండ్ హై నెట్వర్త్ ఇండివిజువల్ పర్సన్స్, వీళ్ళంతా లిమిటెడ్ పార్ట్నర్స్ గా ఇంక్లూడ్ అవుతారు. వీళ్ళ యొక్క రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏముంటాయి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ కాలిఫోర్నియా పబ్లిక్ ఎంప్లాయీ రిటైర్మెంట్ సిస్టమ్ అనేది ఒక ఉందనుకోండి. వాళ్ళు వీళ్ళంతా ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అనుకోవచ్చు. వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు? ప్రైవేట్ ఈక్విటీ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ప్రైవేట్ ఈక్విటీ ఎవరు మేనేజ్ చేస్తుంటారు? లైక్ బ్లాక్ స్టోన్ కంపెనీ వాళ్ళు చేస్తుంటారు. అండ్ ట్రస్టింగ్ దెమ్ టు మేనేజ్ అండ్ గ్రో ఇట్ ఎఫెక్టివ్లీ. ఎవరిని? బ్లాక్ స్టోన్ వాళ్ళని నమ్మి లిమిటెడ్ పార్ట్నర్స్ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు. ఇక్కడ లిమిటెడ్ పార్ట్నర్స్ మనం ఎవరని చెప్పినాము? కాలిఫోర్నియా పబ్లిక్ ఎంప్లాయీస్ రిటైర్మెంట్ సిస్టమ్ వాళ్ళు. ఇక్కడ టైప్స్ ఆఫ్ లిమిటెడ్ పార్ట్నర్స్ లో ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఆర్ హై నెట్వర్త్ ఇండివిజువల్స్ ఆర్ ఆల్టర్నేటివ్ ఫండ్స్ వీళ్ళంతా ఇవి ఉంటాయి కదా. ఈ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ లైక్ హార్వర్డ్ యూనివర్సిటీ ఎండోమెంట్ ఫండ్ డైవర్సిఫై చేస్తారు వాళ్ళ యొక్క పోర్ట్ఫోలియోని, అంటే ప్రైవేట్ ఈక్విటీ, హెడ్జ్ ఫండ్స్ కి అట్లా చేసుకోవడానికి. హై నెట్వర్త్ ఇండివిజువల్స్ అంటే లైక్ ఇండివిజువల్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వారెన్ బఫెట్స్ ఇన్వెస్ట్ పర్సనల్ ఫండ్స్ లో ఇన్ హెడ్జ్ ఫండ్స్ లో ఆర్ ఎంఎస్ ధోని ఆర్ కోహ్లీ వీళ్ళంతా ప్రైవేట్ ఈక్విటీ హయ్యర్ రిటర్న్స్ కోసం ప్రైవేట్ ఈక్విటీలో హెడ్జ్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేసే పర్సన్స్ ని మనం హై నెట్వర్త్ ఇండివిజువల్ పర్సన్స్ అంటాము. నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఫండ్స్ అంటే మనకి ఏముంటాయి? హెడ్జ్ ఫండ్స్ లైక్ బ్రిడ్జ్ వాటర్ అసోసియేట్స్ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ప్రైవేట్ ఈక్విటీ ఫండ్ దానికోసం ఇన్వెస్ట్మెంట్ చేస్తారా అంటే డైవర్సిఫికేషన్ చేయడానికి, వాళ్ళ యొక్క ఫండ్ ని డైవర్సిఫికేషన్ కోసం చేయడం. ఇక్కడ మెయిన్ ఇన్వెస్ట్మెంట్ ఆబ్జెక్టివ్స్ ఏముంటాయి? ఫర్ ఎగ్జాంపుల్ మనం పెన్షన్ ఫండ్ ఆబ్జెక్టివ్ ఏముంటుంది? వాళ్ళ యొక్క అలొకేట్ చేయడం, వాళ్ళ యొక్క పోర్షన్ ఆఫ్ అసెట్స్ ని టు ప్రైవేట్ ఈక్విటీకి వాళ్ళు రిటర్న్ ని అచీవ్ కావడానికి, వాళ్ళ యొక్క లాంగ్ టర్మ్ లయబిలిటీస్ ఏవైతే ఉంటావో వాటిని క్లియర్ అవుట్ చేయడానికి, రిటర్న్స్ ని అచీవ్ కావడానికి ఈ ప్రైవేట్ ఈక్విటీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు. వాళ్ళ యొక్క మెయిన్ ఇన్వెస్ట్మెంట్ ఆబ్జెక్టివ్. అండ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉన్నాయి అనుకోండి, లైక్ మెట్ లైఫ్ ఇన్వెస్ట్ చేస్తుంటది, ప్రీమియం ని కలెక్ట్ చేస్తుంటది. ఎక్కడ నుంచి? పాలసీ హోల్డర్స్ నుంచి ఇన్వెస్ట్మెంట్ కలెక్ట్ చేసి ఆ ప్రీమియంస్ ని వాళ్ళు ప్రైవేట్ ఈక్విటీలో ఇన్వెస్ట్మెంట్ చేసి వాళ్ళు రిటర్న్ ని జనరేట్ చేసి అండ్ ఫ్యూచర్ క్లైమ్స్ కోసం వీళ్ళు రిటర్న్స్ ని జనరేట్ చేస్తుంటారు. ఫ్యూచర్ లో క్లైమ్స్ ని పే చేయాల్సి వస్తుంది కాబట్టి కలెక్ట్ చేసిన ప్రీమియం కి వీళ్ళు ప్రైవేట్ ఈక్విటీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు. నెక్స్ట్ ఎండోమెంట్ ఫండ్స్. ఎండోమెంట్ ఫండ్స్ అంటే ఇక్కడ ఈ బిలియన్ ఆర్ మెలిండో గేట్స్ ఫౌండేషన్స్ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు ప్రైవేట్ ఈక్విటీ లాంగ్ టర్మ్ లో సస్టైన్ కావడానికి. ఫిలాంథ్రఫిక్ ఎఫర్ట్స్ ఏమన్నా అంటే అట్లాంటి వాటి కోసం. హెచ్ఎన్ఐఎస్ ఇండివిజువల్ పర్సన్ ఎవరైతే సబ్స్టాన్షియల్ నెట్వర్క్ ఉంటారో వాళ్ళు ప్రైవేట్ ఈక్విటీలో ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు. వాళ్ళ యొక్క లెవరేజ్, జనరల్ పార్ట్నర్ యొక్క ఎక్స్పర్టైజ్, ఆ జనరల్ పార్ట్నర్ ని నమ్మి అంటే అతను సుపీరియర్ రిటర్న్స్ ని అచీవ్ అవుతాయన్న ట్రస్ట్ తో ఇండివిజువల్ నెట్వర్క్ ఇండివిజువల్ పర్సన్స్ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు. ఇది మెయిన్ గా జనరల్ పార్ట్నర్, లిమిటెడ్ పార్ట్నర్స్ అంటే. అండ్ ఇక్కడ ఫండ్ అడ్మినిస్ట్రేషన్ అనేది ఎందుకోసం కావాలి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫండ్ అడ్మినిస్ట్రేషన్ అనేది అక్యురసీ అండ్ కంప్లైన్స్ కోసం, అంటే ప్రాపర్ బుక్స్ ఆఫ్ అకౌంట్ ని మెయింటైన్ చేయడము, అక్యురేట్ ఫైనాన్షియల్ రికార్డ్స్ కోసం ఆర్ రెగ్యులేషన్స్ ని కంప్లైన్స్ కావడం కోసం, వాటి అన్నిటి కోసం ఫండ్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు చూసుకుంటారు. అండ్ ఈ అవుట్ సోర్సింగ్ చేయడం వల్ల బెనిఫిట్స్ ఏమన్నా అంటే, ఫండ్ మేనేజర్ వాళ్ళ ఫోకస్ అనేది ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీస్ పైన ఫోకస్ చేయొచ్చు, క్లయింట్ రిలేషన్ పైన, అంటే వితౌట్ అకౌంటింగ్ డిస్ట్రాక్షన్స్. అంటే ఇప్పుడు నాకు బిల్ వచ్చింది, బిల్ నేను అకౌంటింగ్ చేయాలా, ట్రాన్సాక్షన్స్ ఎండ్ టు ఎండ్ రికార్డింగ్ చేయాలా, వీటన్నిటిని మనం పక్కన పెట్టేసే ఫండ్ మేనేజర్ అతను స్ట్రాటజీస్ పైన వర్కౌట్ చేయొచ్చు, రికార్డింగ్ పైన కూర్చోకుండా. వాటి కోసం అవుట్ సోర్సింగ్ ఇస్తుంటారు. ఆ అవుట్ సోర్సింగ్ ని చెక్ చేసే వాళ్ళే ఈ ఫండ్ అడ్మినిస్ట్రేషన్ అనుకోవచ్చు. అండ్ ఈ ఫండ్ అడ్మినిస్ట్రేషన్ లో అందరూ ఎక్స్పర్టైజ్ అండ్ ఎఫిషియన్సీ పర్సన్స్ ఉంటారు. సో ఎందుకు ఈ ఫండ్ అడ్మినిస్ట్రేషన్ లో మొత్తం కాంప్లెక్స్ ట్రాన్సాక్షన్ ని హ్యాండిల్ చేస్తుంటారు అండ్ రిపోర్టింగ్ రిక్వైర్మెంట్ ని ఎఫిషియెంట్గా చేస్తుంటారు, డ్యూ డేట్స్ ని కంప్లై కావడానికి, వాటన్ని కోసం. అండ్ ఈ ఎవరైతే పర్సన్స్ ఉంటారో ఇన్వెస్టర్స్, ఎవరు లిమిటెడ్ పార్ట్నర్స్ ఇన్వెస్టర్స్ అని చెప్పినాము, ఈ ఇన్వెస్టర్స్ వాళ్ళకి అమౌంట్స్ కావాల్సి వచ్చినప్పుడు వాళ్ళు క్యాలిక్యులేషన్ ఏదాన్ని బేస్ చేసుకుంటారు? ఎన్ఏవిని క్యాలిక్యులేషన్ చేసుకుంటారు. ఈ ఎన్ఏవి అనేది ఇంటర్నల్, అంటే జనరల్ పార్ట్నర్సే చేసినా అనుకోండి, వాళ్ళ కంపెనీ గురించి చెప్పమంటే వాళ్ళ కంపెనీ వాళ్ళు ఎవరైనా మంచిగానే చెప్తారు.
సో సేమ్ లైక్ అవుట్ సైడ్ పర్సన్స్ చేసిన వాల్యుయేషన్ అవుట్ సైడ్ పర్సన్ క్యాల్కులేట్ చేసిన ఎన్ఏవి అయితే ట్రస్ట్ వర్త్ అనేది ఎక్కువ ఉంటుంది. సేమ్ లైక్ మన కంపెనీస్ ని ఎవరైతే ఇండిపెండెంట్ ఆడిటర్ ఆడిట్ చేయాలని చెప్తామో అట్లానే ఇట్లా ఈ జనరల్ పార్ట్నర్స్ జనరల్ ఫండ్ హౌసెస్ ని ఫండ్ అడ్మినిస్ట్రేటర్స్ అనే వాళ్ళు ఇండిపెండెంట్ ఎన్ఏవి క్యాల్కులేషన్స్ చేస్తారు. సో అప్పుడు ఇన్వెస్టర్స్ కాన్ఫిడెంట్ అనేది ఉంటుంది. సో ఇది ఒక బెనిఫిట్ అనొచ్చు. ఇంకోటి కాస్ట్ ఎఫెక్టివ్నెస్. ఇప్పుడు ఒకటే పర్సన్ వాళ్ళ కంపెనీ జనరల్ పార్ట్నర్ అనుకోండి, జనరల్ పార్ట్నర్ ఆల్రెడీ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఇప్పుడు అడిషనల్ అకౌంటింగ్ డిపార్ట్మెంట్ మెయింటైన్ చేయడం అంటే అడిషనల్ కాస్ట్ అవుతుంది. అదే అవుట్ సోర్సింగ్ ఇస్తే ఎక్స్పర్టైజ్ పర్సన్స్ ఉంటారు, రెగ్యులేటరీ చూసుకుంటారు, ఆల్రెడీ వాళ్ళు కాంప్లెక్స్ ట్రాన్సాక్షన్ ని తీసుకుంటుంటారు. సో కాస్ట్ ఎఫెక్టివ్ కూడా ఉంటుంది. సో ఇవన్నీ మనకి ఫండ్ అడ్మినిస్ట్రేషన్ వల్ల వచ్చే బెనిఫిట్స్. సో అక్యురసీ అండ్ కంప్లైన్స్ ఉంటుంది, అవుట్ సోర్సింగ్ బెనిఫిట్ ఉంటుంది, ఎక్స్పర్టైజ్ ఎఫిషియన్సీ, ట్రాన్స్పరెన్సీ అండ్ ట్రస్ట్ ఉంటుంది, కాస్ట్ ఎఫెక్టివ్నెస్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూసుకోవాలంటే అక్యురసీ అండ్ కంప్లైంట్స్ కి సంబంధించి టీపీజీ ప్రైవేట్ ఈక్విటీ ఫండ్ ఉంది. వాళ్ళు రికార్డ్ కీపింగ్ కంప్లై కావాలి సెక్షన్ రెగ్యులేషన్ ప్రకారం. సో సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ కమిషన్ రెగ్యులేషన్స్ ని వాళ్ళు ఫాలో కావాల్సి వస్తుంది. అండ్ అవుట్ సోర్సింగ్ బెనిఫిట్ కి సంబంధించి ఎగ్జాంపుల్ అంటే రినోవేషన్స్ టెక్నాలజీ వాళ్ళు అవుట్ సోర్సింగ్ ఇస్తుంటారు ఫండ్ అడ్మినిస్ట్రేషన్ కి. ఎవరికి? టు స్ట్రీట్ వాళ్ళకి ఇస్తుంటారు. వాళ్ళకి ఇవ్వడం వల్ల వీళ్ళు క్వాంటిటేటివ్ ట్రేడింగ్ స్ట్రాటజీ పైన వీళ్ళు ఫోకస్ చేస్తారు. అండ్ ఎక్స్పర్టైజ్ అండ్ ఎఫిషియన్సీకి సంబంధించి ఎగ్జాంపుల్ కావాలంటే సీక్యూర్ క్యాపిటల్, లెవరేజ్, అపెక్స్ గ్రూప్ అనే వాళ్ళు ఎక్స్పర్టైజ్ ఉంటారు. వాళ్ళ యొక్క మేనేజ్ చేయడానికి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ని అండ్ రిపోర్టింగ్ చేయడానికి వాళ్ళ యొక్క పోర్ట్ఫోలియో కంపెనీస్ కి సంబంధించి. అండ్ ట్రాన్స్పరెన్సీ అండ్ ట్రస్ట్ కి సంబంధించి ఎగ్జాంపుల్ అంటే ఇన్వెస్టర్స్ ఇన్ కేకేఆర్ ఫండ్ ఎక్స్పెక్ట్ ట్రాన్స్పరెంట్. అంటే కేకేఆర్ లో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు కేకేఆర్ వాళ్ళే వాళ్ళ యొక్క ఫిగర్స్ ఏవైతే ఉంటావో నెట్ ప్రాఫిట్ కానీ ఆర్ ఎన్ఏవి కానీ చెప్తే మేబీ ట్రస్ట్ చేయకపోవచ్చు. ఒక ఇండిపెండెంట్ అవుట్ సైడ్ పర్సన్ చెప్తే వాళ్ళు క్యాలిక్యులేషన్ చేస్తుంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కేకేఆర్ ఫండ్ వాళ్ళ ఎన్ఏవి క్యాలిక్యులేషన్స్ వెరిఫై చేసేది ఎవరంటే సిడ్కో కంపెనీ వాళ్ళు వెరిఫై చేస్తుంటారు. అండ్ కాస్ట్ ఎఫెక్టివ్ ఇక్కడ బ్రూక్ఫీల్డ్ ప్రాపర్టీ పార్ట్నర్స్ ఫైన్ చేస్తారు. ఇట్స్ కాస్ట్ ఎఫెక్టివ్ అవుట్ సోర్సింగ్ ఫండ్ అడ్మినిస్ట్రేషన్ ఎట్లుంది అనేది. నెక్స్ట్ ఇక్కడ కీ సర్వీసెస్ ఏం ప్రొవైడ్ చేస్తారు ఈ ఫండ్ అడ్మినిస్ట్రేషన్ అనే వాళ్ళు చూస్తే అంటే మనకి ట్రాన్సాక్షన్స్ రికార్డింగ్, బుక్ కీపింగ్ చేయడము ఆర్ అక్యురేట్లీ అండ్ టైమ్లీ వాళ్ళు రికార్డింగ్ చేయడం, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ని ఎన్ఏవి క్యాలిక్యులేషన్ చేయడము ఆర్ రెగ్యులేటరీ కంప్లైంట్ కావడం, మెయిన్ గా ఆడిట్ కి సపోర్టింగ్ చేస్తారు. ఏవైతే మనం ఆడిటింగ్ వాళ్ళు ఆడిట్ క్వైరీస్ వేస్తుంటారో వాటన్నిటికీ వీళ్ళు అసిస్టింగ్ చేయడం అంటే వాళ్ళకి ఆన్సర్ ని ప్రొవైడ్ చేయడం. స్టాట్యుటరీ ఆడిటర్, ఇంటర్నల్ ఆడిటర్ వాళ్ళందరికీ సపోర్ట్ ప్రాపర్ గా ఉంటుంది ఫండ్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు ఉంటాయి. అండ్ రిపోర్టింగ్ వాళ్ళకి డీటెయిల్ అండ్ ట్రాన్స్పరెంట్ రిపోర్ట్స్ ఉంటాయి స్టేక్ హోల్డర్ కి సంబంధించి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అప్పు వాటికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే ట్రాన్సాక్షన్ అండ్ రికార్డింగ్ కి సంబంధించి నార్థన్ ట్రస్ట్ రికార్డ్ చేస్తుంది ఆల్ ట్రాన్సాక్షన్స్ ని. ఫర్ ప్రైవేట్ ఈక్విటీ ఫండ్ కి సంబంధించి అండ్ అక్యురేట్ చేసుకుంటారు ఎంట్రీస్ ఏమున్నాయి, క్యాపిటల్ కాల్ కి సంబంధించి, డిస్ట్రిబ్యూషన్ కి సంబంధించి, ఇన్వెస్ట్మెంట్ కి సంబంధించి, క్యాపిటల్ కాల్ నోటీస్ వచ్చిందా లేదా, ఆ నోటీసెస్ ని రికార్డ్ చేసినామా లేదా, క్యాపిటల్ కాల్ ఏమన్నా వచ్చిందా, డిస్ట్రిబ్యూషన్ ఏమన్నా వచ్చిందా, ఇన్వెస్ట్మెంట్ ఏమైనా వచ్చింది, షేర్ ఆఫ్ ప్రాఫిట్స్ వచ్చినాయి, వీటన్నిటిని ప్రాపర్ రికార్డింగ్ చేయడం అనేది నార్థన్ ట్రస్ట్ వాళ్ళు చూసుకుంటారు. అండ్ ఎన్ఏవి క్యాలిక్యులేషన్ ఫర్ ఎగ్జాంపుల్ బిఎన్వై మెలాన్ ఉంది. బిఎన్వై మెలాన్ వాళ్ళు క్యాలిక్యులేట్ చేస్తారు ఎన్ఏవి ఫర్ హెడ్జ్ ఫండ్. ఈ హెడ్జ్ ఫండ్ ని ఎవరు మేనేజ్ చేస్తుంటారు? 2 సిగ్మా వాళ్ళు మేనేజ్ చేస్తుంటారు. వాళ్ళు మేనేజ్ చేసే హెడ్ ఫండ్ కి బిఎన్వై మిలాన్ వాళ్ళు ఎన్ఏవిని క్యాలిక్యులేషన్ చేయడం. అండ్ ఇది రిలయబుల్ పర్ఫార్మెన్స్ మెట్రిక్. మెయిన్ గా మనకి ఎన్ఏవి అనేది మేజర్ గా పర్ఫార్మెన్స్ మెట్రిక్ అని చెప్పొచ్చు. ఇంపార్టెంట్ పర్ఫార్మెన్స్ మెట్రిక్ ఏదైనా ఉందంటే ఎక్స్పెన్స్ రేషియో ఆర్ ఈ ఎన్ఏవి క్యాలిక్యులేషన్స్. తో అట్లాంటిది బిఎన్వై వాళ్ళు చూస్తుంటారు. 2 సిగ్మా వాళ్ళకి రెగ్యులేటరీ కంప్లైన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫండ్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు ఎన్ష్యూర్ చేస్తున్నారు. అపోలో గ్లోబల్ మేనేజ్మెంట్ ఫండ్స్ వాళ్ళు కంప్లై విత్ ఆల్ రిలవెంట్ రెగ్యులేషన్స్ కి. అండ్ జేపీ మోర్గన్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు డీటెయిల్ రికార్డ్ అండ్ డాక్యుమెంట్స్ ఫర్ వెంచర్ క్యాపిటల్ ఫండ్ డ్యూరింగ్ ద ఆడిట్ కి సంబంధించి. రిపోర్టింగ్ చూసుకుంటే సిడ్కో కంపెనీ వాళ్ళు జనరేట్ చేస్తారు కాంప్రహెన్సివ్ రిపోర్ట్స్ ఫర్ ప్రైవేట్ ఈక్విటీ ఫండ్ ఎవరైతే మేనేజ్ చేస్తుంటారో. ఈ క్యార్లెస్ గ్రూప్ కంపెనీ వాళ్ళు మేనేజ్ చేసే ప్రైవేట్ ఈక్విటీ ఫండ్స్ కి కాంప్రహెన్సివ్ రిపోర్ట్స్ మొత్తం సిడ్కో కంపెనీ వాళ్ళు చూసుకుంటారు. సో కీపింగ్ ఇన్వెస్టర్స్ ఇన్ఫార్మ్ చేయడం అబౌట్ ఫండ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది, ఫైనాన్షియల్ హెల్త్ ఎట్లుంది అని చెప్పడం కోసం. నెక్స్ట్ ఇవి మెయిన్ గా రిపోర్టింగ్ ఫండ్ అడ్మినిస్ట్రేషన్ ఇట్లా వచ్చినాం. ఇప్పుడు మనం పైన చూసుకుంటే మ్యాగన్ అండ్ ప్రైవేట్ ఈక్విటీ మేనేజ్ చేస్తున్నారు ఫండ్స్ అంటున్నాం.
ప్రైవేట్ ఈక్విటీ అంటే ఏమి అండ్ ప్రైవేట్ ఈక్విటీ లింక్స్ విత్ వెంచర్ క్యాపిటల్. సో ప్రైవేట్ ఈక్విటీకి వెంచర్ క్యాపిటల్ కి లింక్ ఏముంది అనేది మనం ఇప్పుడు చూసాము. సో ఎందుకు ప్రైవేట్ ఈక్విటీలో బేస్ గా 2 ఆస్పెక్ట్స్ ఉంటాయి, మనకి 2 మెయిన్ క్యారెక్టర్స్ ఉంటాయి ప్రైవేట్ ఈక్విటీ రిలేషన్ లో. ఒకటి పిఈ అనేది సోర్స్ ఆఫ్ ఫైనాన్సింగ్ అనొచ్చు అండ్ పిఈ ఇది అన్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పొచ్చు. సో పిఈ సోర్స్ ఆఫ్ ఫైనాన్సింగ్ అంటే ఏమి, ఆల్టర్నేటివ్ టు అదర్ సోర్స్ ఆఫ్ లిక్విడిటీ అంటే సచ్ యాజ్ లోన్స్ ఆర్ ఐపీఓస్ ఫర్ ద కంపెనీ రిసీవింగ్ ద ఫైనాన్స్. సో ఫైనాన్సింగ్ ని రిసీవ్ చేసుకోవడానికి అదర్ దెన్ సోర్స్ అని చెప్పొచ్చు. ఇప్పుడు లోన్ తెచ్చుకుంటే అదొక ఫైనాన్సింగ్ అవ్వచ్చు, ఐపీఓ ఇంకొక ఫైనాన్సింగ్, అది కాకుండా ఇంకొక సోర్స్ ఆఫ్ ఫైనాన్సింగ్ అంటే ప్రైవేట్ ఈక్విటీ. అండ్ పివి అనేది ఇంకోటి చెప్పాలంటే ఇన్వెస్ట్మెంట్ అని కూడా చేయొచ్చు, మేడ్ బై ద ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్. పిఈ ఇన్వెస్టర్స్ ఇన్ ద ఈక్విటీ ఆఫ్ నాన్ లిస్టెడ్ కంపెనీ అంటే నాట్ ఫర్ పబ్లిక్ కంపెనీ. ఇక్కడ త్రూ ద కోర్స్ లో మనం ఈ డెఫినేషన్ ఆఫ్ పిఈకి సంబంధించి బ్రాడ్ మీనింగ్స్ అనేది వస్తాయి. అండ్ కొన్ని కేసెస్ లో పిఈ ఇంక్లూడ్స్ వెంచర్ క్యాపిటల్ అని చెప్తాము. బట్ వెంచర్ క్యాపిటల్ అంటే వెరీ స్పెసిఫిక్ కేస్ ఆఫ్ ప్రైవేట్ ఈక్విటీ. సో ప్రైవేట్ ఈక్విటీ ఇన్క్లూడ్స్ వెంచర్ క్యాపిటల్, బట్ వెంచర్ క్యాపిటల్ అనేది వెరీ స్పెసిఫిక్ కేస్ అనేది ఉంటుంది. అండ్ ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ అనేది వెరీ ఎర్లీ స్టేజ్ లో ఉంటుంది కంపెనీ లైఫ్ లో, అది వెంచర్ క్యాపిటల్ అని చెప్తాము. ఇక్కడ నీడ్ ఆఫ్ ఫైనాన్సింగ్ ఈ రిలేషన్షిప్ ఎట్లా ఈ ప్రైవేట్ ఈక్విటీ ఇన్వెస్టర్ కానీ ఆర్ వెంచర్ బ్యాక్డ్ కంపెనీస్ కి సంబంధించి ఎట్లుంటది అంటే, వెంచర్ బ్యాక్డ్ కంపెనీస్ అంటే ద కంపెనీ ఫైనాన్స్డ్ బై ద ప్రైవేట్ ఈక్విటీ ఇన్వెస్టర్స్. ఎట్లా వర్కౌట్ అవుతాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్వెస్టర్స్ అనుకోండి, వాళ్ళు షేర్స్ ఆఫ్ కంపెనీ తీసుకుంటారు అండ్ కంపెనీ ఇన్ రిటర్న్ ఫర్ ద ఇన్ఫ్లో ఆఫ్ క్యాష్ కి సంబంధించి. సో ఇన్వెస్టర్స్ షేర్స్ ని తీసుకుంటారు, క్యాష్ ని ఇస్తారు అండ్ కంపెనీ జనరేట్ చేసే షేర్స్ లో రిటర్న్స్ ఇన్ఫ్లోగా వాళ్ళకి క్యాష్ వస్తుంది. సో ఇప్పుడు ఒక వెంచర్ బ్యాక్డ్ కంపెనీ ఉంది అనుకోండి, వెంచర్ బ్యాక్డ్ కంపెనీకి అసెట్స్ ఉంటాయి, ఈక్విటీ ఉంటుంది. ఈ ఈక్విటీ అనేది షేర్స్ ప్రైవేట్ ఈక్విటీ ఇన్వెస్టర్స్ ఉంటారు అండ్ ఈ ప్రైవేట్ ఈక్విటీ ఇన్వెస్టర్స్ క్యాష్ ఇస్తారు ఫస్ట్ స్టార్ట్ అవుట్ కావడానికి, వాళ్ళకి వెంచర్ బ్యాక్డ్ కంపెనీ అనేది షేర్స్ ని ప్రొవైడ్ చేస్తుంది. ఇది స్ట్రక్చర్ ఉంటుంది. ఇక్కడ కాన్సిక్వెన్స్ ఏముంటాయి ఈ ఫైనాన్సింగ్ కి సంబంధించి అంటే, కాన్సిక్వెన్సెస్ లో రిలేషన్షిప్ బిట్వీన్ ద వెంచర్ బ్యాక్డ్ కంపెనీ కానీ ఆ ప్రైవేట్ ఈక్విటీ సమ్ రిలవెంట్ ఇష్యూస్ అనేది ఉంటుంది. మెయిన్ ఏమంటే కంపెనీకి అనేది మనీ కావాలి ఫర్ సర్టెన్ అండ్ క్లియర్ ఐడెంటిఫైడ్ రీజన్ కి సంబంధించి. మనీని కంపెనీ అనేది కలెక్ట్ చేసుకుంటుంది, మనీ ఏ దానికోసం ఇష్యూ చేయడానికి ఈక్విటీని ఆన్ ద ప్రైవేట్ మార్కెట్ లో. అండ్ కంపెనీ అనేది ఎటువంటి ఇంట్రెస్ట్ అనేది పే చేయదు. సో ఇష్యూయన్స్ ఆఫ్ ఈక్విటీ చేసి మనీని కలెక్ట్ చేసి ఎటువంటి ఇంట్రెస్ట్ పే చేయదు ఎవరికి, ప్రైవేట్ ఈక్విటీ ఇన్వెస్టర్స్ కి. అండ్ ఈ న్యూలీ ఇష్యూడ్ షేర్స్ ఏవైతే బాట్ చేసింటారో ప్రైవేట్ ఈక్విటీ ఇన్వెస్టర్స్ కానీ ఈ ప్రొఫెషనల్ ఇన్వెస్టర్స్ will not only become the shareholders but they will contribute the manage the company. సో వీళ్ళు ఓన్లీ షేర్ హోల్డర్స్ ఒకటే కాదు, కంపెనీని మేనేజ్మెంట్ చేసేవాళ్ళు. అండ్ స్మాలర్ ఆఫ్ ద కంపెనీ ఇక్కడ చూసుకుంటే లార్జర్ కాంట్రిబ్యూషన్ ఉంటుంది ప్రైవేట్ ఈక్విటీ ఇన్వెస్టర్స్ కి, బిజినెస్ ని మేనేజ్ చేసే కేపబిలిటీ కూడా వీళ్ళకి వస్తుంది. అండ్ ఇక్కడ ప్రొఫెషనల్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు విల్ క్రియేట్ ప్రాఫిట్ ఓన్లీ ఎప్పుడైతే కంపెనీ ఉంటుందో ఆ కంపెనీ క్యాపిటల్ గెయిన్ అనేది జనరేట్ చేస్తుంది. ఎగ్జిస్టింగ్ వాళ్ళ యొక్క షేర్స్ ని సేల్ చేయడము మోస్ట్ క్రిటికల్ ఆస్పెక్ట్స్ ఉన్నప్పుడు ప్రైవేట్ ఈక్విటీకి స్ట్రిక్ట్ రిలేషన్షిప్ బిట్వీన్ ద ఇన్వెస్టర్ అండ్ ద ఎంటర్ప్రినర్ రిలేషన్షిప్ అనేది ఉంటుంది. సో ఇక్కడ మనకు వచ్చేది ఇంట్రెస్ట్ కాదు, మనకు వచ్చేది క్యాపిటల్ గెయిన్ అనేది అరైజ్ అవుతుంది బై సెల్లింగ్ ద షేర్స్. ఇక్కడ డిఫరెన్స్ బిట్వీన్ ద ప్రైవేట్ ఈక్విటీ అండ్ ఇన్వెస్టింగ్ ఇన్ ద పబ్లిక్ కంపెనీ ఏముంటది అంటే, మనం 3 రకాలుగా చూడొచ్చు పబ్లిక్ కంపెనీకి ప్రైవేట్ ఈక్విటీకి. ప్రైజింగ్ ఎట్లుంటది, లిక్విడిటీ ఎట్లుంటది, మానిటరింగ్ ఎట్లుంటది. పబ్లిక్ లో ప్రైజింగ్ ఎట్లుంటది అంటే అక్కడ ప్రైస్ డివైన్ అనేది మార్కెట్ బేస్ ఉంటాయి. ప్రైస్ అనేది పబ్లిక్ లో ఎట్లుంటది, ప్రైస్ అనేది మార్కెట్ డిసైడ్ అవుతుంది బేస్ ఆన్ అప్వర్డ్ ట్రెండింగ్ ఆర్ డౌన్వర్డ్ ట్రెండింగ్, దాన్ని బేస్ చేసుకొని పబ్లిక్ లో ప్రైజింగ్ అనేది ఉంటది. బట్ వేర్ హ్యాస్ ప్రైవేట్ లో ద ప్రైస్ అనేది రిజల్ట్ ఆఫ్ నెగోషియేషన్ ప్రాసెస్ విచ్ బోత్ ఈజీ ఆర్ హార్డ్. సో వీళ్ళు ఒక నెగోషియేట్ అయ్యి ఒక ప్రైస్ కి డిసైడ్ అవుతారు ప్రైవేట్ దానిలో. సో అండ్ పబ్లిక్ లో లిక్విడిటీ ఎట్లుంటది, లిక్విడిటీ అనేది చాలా హైగా ఉంటది పబ్లిక్ లో. అండ్ ఇక్కడ ఇన్వెస్టర్స్ వాంట్ టు సెల్ దేర్ షేర్స్ ఆఫ్ ద పబ్లిక్ కంపెనీ, దేర్ ఈజ్ ఆల్వేస్ బయర్స్. సో పబ్లిక్ లో ఎవరన్నా సేల్ చేయాలంటే కంపల్సరీ ఆల్మోస్ట్ బయర్స్ అనే వాళ్ళు ఉంటారు. బట్ వేర్ హ్యాస్ ప్రైవేట్ లో వస్తే ఇక్కడ సెల్లింగ్ ద షేర్స్ అనేది అంత ఈజీ కాదు. అండ్ నో స్టాక్ ఎక్స్చేంజ్ అనేది ఉండదు ప్రైవేట్ కి సంబంధించి. న్యూ
షేర్ హోల్డర్స్ ని మనం ఐడెంటిఫై చేయడం అనేది అండ్ టైం కన్జ్యూమింగ్ అండ్ వెరీ హార్డ్ న్యూ పర్సన్ ని తీసుకోవడానికి చూసుకుంటే. అండ్ నెక్స్ట్ ఈ ప్రైవేట్ ఈక్విటీలో మానిటరింగ్, పబ్లిక్ లో మానిటరింగ్ ఎట్లుంటది, ఇక్కడ స్టాక్ ఎక్స్చేంజ్ వాళ్ళు ట్రేడింగ్ ని చూస్తుంటారు కాబట్టి ఆల్వేస్ హై లెవెల్ ప్రొటెక్షన్ అనేది ఉంటుంది ఫర్ ద షేర్ హోల్డర్స్ కి రిగార్డ్లెస్ ఆఫ్ దేర్ స్టేక్ ఆఫ్ కంపెనీ. ఎంతైనా స్టేక్ ఉన్నని సంబంధం లేదు, ఆ స్టేక్ కి సంబంధించి కంపెనీకి అనేది ఉంటుంది మానిటరింగ్ అనేది. అండ్ ఇక్కడ షేర్ హోల్డర్స్ అనే వాళ్ళు ప్రొటెక్ట్ దెమ్సెల్ఫ్ అండ్ వాల్యూ జనరేటెడ్ బై ద కంపెనీ. ప్రైవేట్ లో వాళ్ళ షేర్స్ ని వాళ్ళే ప్రొటెక్ట్ చేసుకోవాలి, వాళ్ళ రూల్స్ వాళ్ళకే ఉంటుంది, వాళ్ళ యొక్క ఫార్మల్ అగ్రిమెంట్ అనేది ఉంటుంది. లైక్ మనం ఏమి అగ్రిమెంట్ చూస్తామంటే LPA అగ్రిమెంట్ అనేది, మెమోరాండం అగ్రిమెంట్ అనేది ఉంటాయి. సో ఆ అగ్రిమెంట్ ని చూస్తాము.